నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ గుర్తింపు పత్రం ఇవ్వండి సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని అరికట్టండి ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ ప్రతి ఉద్యోగి నిర్దిష్టమైన ఆర్థిక ప్రణాళిక కలిగి ఉండాలి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సూచన మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన రామగుండం సిపి ఎం శ్రీనివాస్ బాధితులకు పోలీస్ అండగా ఉంటూ సత్వర న్యాయం చేస్తామనే నమ్మకం భరోసా కలిగించాలి సిపి సూచన 100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు సన్మానం చేసిన కందుల సంధ్యారాణి యూనియన్ నాయకుని ముసుగులో తనను మానసిక ఒత్తిడి గురి చేస్తున్నారు ఎన్టీపీసీ ఉద్యోగి శ్రీపతి ఆరోపణ అపురూపం అర్ధ శతాబ్ది ఉత్సవం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి 6 నెలలు గడిచిన రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం ఇప్పటికీ గెలిచిన కార్మిక సంఘాలకు గుర్తింపు పత్రం ఇవ్వలేదని వెంటనే గుర్తింపు పత్రం ఇచ్చి కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసే స్ట్రక్చర్ జేసీసీ సమావేశాలు జరపాలని ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. జీడీకే 1 ఇంక్లైన్ లో గురువారం జరిగిన ఏఐటీసీ గేట్ మీటింగ్ లో ఆయన పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి 6 నెలలు గడిచిన గెలిచిన సంఘాలకు గుర్తింపు పత్రం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ జోక్యంతో అడ్డుకుంటుందని ఆయన ఆరోపించారు. గెలిచిన సంఘాలకు గుర్తింపు పత్రం ఇవ్వకపోవడం వల్ల కార్మికుల సమస్యలను చర్చించేందుకు జరిగే స్ట్రక్చర్ జేసీసీ సమావేశాలు జరగడం లేదని అన్నారు. సింగరేణిలో గత ప్రభుత్వం గుర్తింపు సంఘం తప్పుడు నిర్ణయాల వల్ల కార్మికులు చాలా నష్టపోయారని, కొత్త గనులు తీసుకురాకపోవడం వల్ల సంస్థ అభివృద్ధి వెనుకబడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణిలో గతంలో జరిగిన విధానాలను వ్యతిరేకిస్తూ మొన్న జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులు ఏఐటీసీని గెలిపించారని, ఏఐటీసీ కార్మిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వంతో గాని యాజమాన్యంతో గాని పోరాటాలు చేసి సాధిస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ జోక్యాన్ని విడనాడి గుర్తింపు పత్రం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా సింగరేణికి దాదాపు 30,000 కోట్ల రూపాయలు రావాల్సిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని, కొత్త గనులు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణిలో కొత్త గనులు ప్రైవేట్ వారికి ఇవ్వకుండా కంపెనీకి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సింగరేణిలో ప్రస్తుతం ఉన్న యంత్రాలు అన్నీ చెడిపోయాయని, దీనివల్ల కార్మికులు బొగ్గు ఉత్పత్తిని తీయడంలో ప్రమాదాలకు గురవుతున్నారని, వెంటనే కొత్త యంత్రాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, సింగరేణిలో అలవెన్సులపై ఆదాయ పన్నును అధికారులకు చెల్లిస్తున్న మాదిరిగా కార్మికులకు చెల్లించాలని ఆయన యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల పిల్లలకు డిపెండెంట్ ఉద్యోగం కోసం 35 నుంచి 45 సంవత్సరాలకు పెంచాలని గత 3 నెలల క్రితం ఏఐటీసీ చేసిన విజ్ఞప్తి మేరకు యాజమాన్యం వయసు పెంపును అంగీకరిస్తూ సర్క్యులర్ జారీ చేసిందని తెలిపారు. దీనివల్ల ఇప్పటికే 35 సంవత్సరాలు దాటి 40 సంవత్సరాలు గల డిపెండెంట్లు దాదాపు 600లకు పైగా ఉన్నారని, వారందరికీ సింగరేణిలో ఉద్యోగాలు వస్తాయని ఆయన తెలిపారు. అదేవిధంగా సింగరేణి కార్మికులకు స్వంతింటి పథకం కింద 250 గజాల స్థలాన్ని ఇచ్చి 25 లక్షల వడ్డీ లేని రుణం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలపై నిరంతరం ఏఐటీసీ పోరాటాలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగి 6 నెలలైనా సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు గుర్తింపు సంఘం పత్రాలు ఇవ్వకుండా రాజకీయం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వాలు సింగరేణిలో ఇట్లా రాజకీయం చేసి రాజకీయ జోక్యం వల్లనే సింగరేణి ప్రాంతంలో ఉన్న 11 అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా ఆ పార్టీ ఓడిపోయింది. మరి ఈ ప్రభుత్వమైనా సింగరేణిలో రాజకీయ జోక్యం లేకుండా ఏ కార్మిక సంఘాలు గెలిచినాయో ఆ కార్మిక సంఘాలు చట్ట ప్రకారం చట్ట పరిధిలో పనిచేసే విధంగా ఉండాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే సింగరేణిలో ఎన్నికలు జరిగిన తర్వాత ప్రధానంగా సింగరేణిలో కొత్త మైన్స్ రావాలని సింగరేణి యాజమాన్యాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరాము.
ఈ మధ్యకాలంలో తాడిచెర్ల 2 మైను దానికి పర్మిషన్ తీసుకురావడానికి, అట్లాగే మందమారి దగ్గర ఏదైతే శ్రావణపల్లి మైన్ ఉందో ఆ మైను పర్మిషన్ తీసుకోవడానికి, కోయగూడెం ఓసి 3 ఏదైతే అరవిందో కంపెనీకి అలాట్ అయిందో దాన్ని క్యాన్సిల్ చేయాలని, సత్తుపల్లి ఓసి 3 అవంతి కంపెనీకి అయింది దాన్ని కూడా క్యాన్సిల్ చేసి ఇవ్వాలని మేము కోరాం. ఇవాళ సింగరేణి యాజమాన్యం అదే పనిలో ఉన్నది. తొందరలో ఆ మైన్స్ వస్తే సింగరేణికి ఇంకా భవిష్యత్తు ఉంటుందని, అట్లాగే సింగరేణిలో ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా సింగరేణిలో పనిచేసినటువంటి కార్మికులతోటే నింపాలని మేము కోరాం. దాని ప్రకారం ఈ మధ్యకాలంలో సింగరేణిలో నోటిఫికేషన్స్ ఇచ్చారు. సుమారు ఒక 700 పోస్టులు క్లర్కలు కానీ, మైనింగ్లో జేఎంఈటీలు కానీ, మైనింగ్ బీటెక్ చేసిన వాళ్ళకి కానీ, ఐటీఐ చేసిన వాళ్ళకి కానీ, అట్లాగే ఈపీ ఆపరేటర్లు, ఇంకా హాస్పిటల్లో వేకెన్సీ అన్నీ కూడా సింగరేణిలో పనిచేసిన కార్మికులతోటే నింపాలని మేమేదైతే ఎన్నికలు కాగానే కోరామో దాని ప్రకారం ఈరోజు నోటిఫికేషన్స్ వచ్చినాయి. ఎన్నికల కోడ్ వలన ఆగింది. 1-2 నెలల్లో ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ పూర్తవుతాయి. అట్లాగే సింగరేణిలో కార్మికుల డిపెండెంట్ వయసు 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకు పెంచుతామని గత ప్రభుత్వం చెప్పింది, కానీ చేయలేదు. ఈ ప్రభుత్వమైనా చేయాలని వెంటనే డిమాండ్ చేశాం. దాని ప్రకారం అంగీకరించారు. ఇప్పుడు సింగరేణి యాజమాన్యం సర్కారు కూడా విడుదల చేసింది. 2018 3వ నెల నుంచి ఎవరికైతే 30 సంవత్సరాలు దాటినాయి అని ఉద్యోగం ఆపేశారో వాళ్ళందరికీ కూడా సింగరేణిలో ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఇప్పుడు జరుగుతుంది. సుమారు ఒక 600 మంది పైగా వాళ్ళ డిపెండెంట్లు అందరికీ కూడా ఇప్పుడు దీని ద్వారా ఉద్యోగాలు వస్తున్నాయి. అట్లనే సిపిఆర్ఎంఎస్ కూడా ట్రస్ట్ బోర్డులో చెప్పాము. ఏదైతే పెద్ద జబ్బులు వచ్చినాయో వాళ్ళకి సింగరేణి ట్రస్ట్ బోర్డు నుంచే ఇవ్వాలి, కానీ వాళ్ళ కార్డులో కట్ చేయకూడదని చెప్పేసి మాట్లాడాం. దానికి కూడా అంగీకరించారు. అట్లాగే సింగరేణిలో ఎస్డిఎల్ మిషన్స్ కొనాలి, ఓపెన్ కాస్టిల్లో డంపర్స్ డోజర్స్ కొనాలి మనం. దాని ద్వారానే ఉత్పత్తి పెరుగుద్దని చెప్పాం. దానికి ఇప్పుడు సుమారు 8-9 సంవత్సరాల నుంచి సింగరేణిలో కొత్త ఎస్డిఎల్ మిషన్లు కొనలేదు. అవన్నీ కూడా చెడిపోయి ఉన్నాయి. వాటితోటే నడుపుతున్నారు. దానివల్ల కార్మికులకు చాలా కష్టమవుతుంది కాబట్టి కొనాలన్నాం. టెండర్ వేశారు. బహుశా ఆగస్టు నెల వరకు కొత్త ఎస్డిఎల్స్ కూడా సింగరేణిలో వస్తాయి. అట్లా సింగరేణి యాజమాన్యం వెంటనే గుర్తింపు సంఘం పత్రం ఇస్తే మరి కార్మికులకు ఏదైతే ఎన్నికల సందర్భంలో హామీలు ఇచ్చామో, ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ కార్మికులకి ఆఫీసర్లకు ఇచ్చినట్టుగా అలవెన్సుల మీద ఇన్కమ్ ట్యాక్స్ కంపెనీయే పేమెంట్ చేయాలని, సొంత ఇంటి పథకానికి 250 గజాల స్థలం ఇచ్చి ఒక 15 నుంచి 20 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇవ్వాలని ఏదైతే కోరామో ఈ 2 డిమాండ్లు కూడా తొందరలో పరిష్కారం చేయడానికి స్ట్రక్చర్ మీటింగ్లో పెడతామని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాం. ఇంకా ఈ సమావేశంలో ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మంటి ఎల్లగౌడ్, బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం, నాయకులు ఎల్ ప్రకాష్, సంఖ్య అశోక్, రంగు శ్రీనివాస్, మహేందర్, సిర్ర మల్లికార్జున్, మానాల శ్రీనివాస్, ఉప్పులేటి తిరుపతి, నేరెళ్ల తిరుపతి, పి రమేష్ గౌడ్, ఆకునూరి శంకరయ్య, తాని రాజబాబు, మొన్నాల లక్ష్మీనారాయణ, బండారి శ్రీనివాస్, ఏవిఎస్ ప్రకాష్, చేపియాల మహేందర్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా నిర్దిష్టమైన ఆర్థిక ప్రణాళిక కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు. రిటైర్మెంట్ ప్రణాళిక రూపకల్పన, బీమా వల్ల ఉపయోగాలు, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, పెట్టుబడులు, ఆర్థిక అంశాల్లో మహిళల పాత్ర వంటి పలు అంశాలను జిల్లా కలెక్టర్ ఉద్యోగులకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రతి మనిషికి వ్యక్తిగత ఆర్థిక ప్రణాళిక ఉండాలని, పటిష్టమైన ఆర్థిక ప్రణాళిక ఉండటం వల్ల మన జీవనం మెరుగుపడుతుందని అన్నారు. మన జీవితంలో వచ్చే ఖర్చులను ముందుగా అంచనా వేసి దాని ప్రకారం అవసరమైన ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, ఆర్థికంగా పటిష్టంగా ఉండడం వల్ల మనకు మానసిక ఒత్తిడి తగ్గుతుందని, ఆపద సమయంలో ఉపయోగపడతాయని, భవిష్యత్తులో వచ్చే పిల్లల చదువు, పెళ్లిళ్లు వంటి ఖర్చులకు వినియోగించుకోవచ్చని అన్నారు. మన జీవితంలో వీలైనంత త్వరగా ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాలని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచి మన ఆదాయంలో కొంతమేర పొదుపు చేయాలని కలెక్టర్ సూచించారు.
రోజు రోజుకు మనకు వయసు పెరుగుతుందని, పదవి విరమణ పొందిన తర్వాత కూడా స్వతంత్రంగా జీవించేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, చిన్న మొత్తంలోనైనా ఆదా చేయడం ప్రారంభించాలని, అవసరం లేనప్పుడు మనం డబ్బును ఆదా చేస్తే అవసరం వచ్చినప్పుడు ఆదా చేసిన నగదు మనల్ని కాపాడుతుందని అన్నారు. ప్రతి ఉద్యోగి కంపౌండింగ్ అంశంపై అవగాహన కలిగి ఉండాలని, భవిష్యత్తు కోసం మనం ఆదా చేసే సొమ్ము మార్కెట్లో పెట్టుబడిగా పెడితే మంచి రిటర్న్స్ వస్తాయని, ఎంత సమయం మార్కెట్లో పెట్టుబడులు పెడితే అంత అధికంగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రస్తుతం మనకున్న కొనుగోలు శక్తి భవిష్యత్తులో సైతం తగ్గకుండా మన ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఉద్యోగులు మార్కెట్లలో లాంగ్ టర్మ్ పెట్టుబడులు పెట్టాలని, కొన్ని సమయాలలో ఆటుపోట్ల కారణంగా మార్కెట్ తగ్గిపోతుందని, మరికొన్ని సమయాలలో పెరుగుతుందని, సరాసరి చూసుకుంటే తప్పనిసరిగా 10 సంవత్సరాల సమయానికి మార్కెట్ పెరుగుతుందని, అనవసరంగా కంగారు పడి మన పెట్టుబడులను ఉపసంహరించుకోవద్దని కలెక్టర్ సూచించారు. మన ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టే సమయంలో ఒకే చోట మొత్తం సేవింగ్స్ పెట్టుబడి పెట్టవద్దని, బంగారంలో కొంత, భూమిపై కొంత, మార్కెట్లో కొంత, పై విధంగా వివిధ రంగాల్లో మన పెట్టుబడులను పెట్టాలని కలెక్టర్ అన్నారు. ఆర్థికంగా పక్కా ప్రణాళికలు రూపొందించుకున్నప్పటికీ జీవితంలో ఆపదలు ఏ సమయంలోనూ రావచ్చని, అటువంటి సమయంలో మన కుటుంబం నిలదొక్కునేందుకు ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా జీవిత బీమా, కుటుంబానికి ఆరోగ్య బీమా కలిగి ఉండాలని, మనం కట్టే బీమా పూర్తి వివరాలు మనకు తెలిసి ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. చెప్పే అంశాలన్నీ కొన్ని నేర్చుకున్నవి, కొన్ని కలిసి నేర్చుకోవాల్సినవి చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఈ సెషన్ పెట్టుకున్నాం అనేది నేను మాట్లాడేటప్పుడు అందరికీ చెప్పడం జరుగుతుంది. దయచేసి మీరు మీ సొంత యూస్ కోసం చిన్న నోట్స్ తీసుకోండి. ఎందుకంటే కొన్ని ఉపయోగించే పదాలైనా, మీరు చెప్పే అంశాలైనా ఈ ప్రెజెంటేషన్ కూడా మీకు అందించడం జరుగుతుంది. చాలా సింపుల్ ప్రెజెంటేషన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. నాకన్నా ఎంతో తెలిసిన మన బ్యాంకర్స్ ఉన్నారు. దే విల్ గివ్ యూ ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ వేర్ ఎవర్. ఫస్ట్ ఇప్పుడు ఇనాగ్రల్ లాగా నేను మాట్లాడేటప్పుడు నేను ఒక అఫీషియల్ హూ హెస్ జాయిన్ గవర్నమెంట్ సర్వీస్ లాగా నేను మాట్లాడుతున్నాను, ఎక్స్పర్ట్ లాగా కాదు. నా సొంత ప్రయాణం ఎలా ఉంది, ఎందుకు ఇది ఇంపార్టెంట్ అని అనుకోవడం జరిగింది, నేను చేసిన తప్పులు ఏంటి, మీరు చేయకుండా ఉండాల్సిన తప్పులు ఏంటి, అండ్ ఫ్యూచర్లో మన ప్రోగ్రామ్ ఎలా పెట్టుకోవాలనేది కొన్ని బ్రీఫ్ అంశాలని టచ్ చేసిన తర్వాత ఐ విల్ హ్యాండ్ ఓవర్ టు ది ఎక్స్పర్ట్స్. నెక్స్ట్ ఫస్ట్ ఇది ఎందుకని ఫైనాన్షియల్ ప్లాన్ మనకి ఇంపార్టెంట్. ఎందుకు చాలా ఖర్చులు పెట్టుకుంటారంటే అసలు బేసిక్ లెవెల్ ఆఫ్ లివింగ్ మెయింటైన్ ఎందుకు చేయాలి, ఒక బేసిక్ లెవెల్ ఆఫ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఎందుకు ఉండాలి. చాలా కారణాలు ఉంటాయి. కొంతమంది ఏమో లేదు సార్ మా ఫ్యామిలీ కోసం, కొంతమంది లేదు నా అమ్మ నాన్నని చూసుకోవడానికి, లేకపోతే నాకు చిన్నప్పటి నుంచి ఇల్లు కొనాలని ఉండేది, నాకు కారు కొనాలని ఉండేది, ఏదో కారణాలు ఉంటాయి. కానీ మూల కారణాలు చూడటం మొదలు పెడితే నా దృష్టిలో ఈ కారణాలు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్. అనంతరం ఎల్ఐసి, ఎస్బీఐ లైఫ్, ఆదిత్య బిర్లా, సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్స్, ఎస్బీఐ బ్యాంకు నుంచి ఆర్థిక నిపుణులు వివిధ పాలసీలను వివరించారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేష్, జిల్లా అధికారులు, ప్రభుత్వ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600444330 8142789678. బ్యాక్ టు న్యూస్.
ఫిర్యాదుల రీత్యా పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు పోలీస్ అండగా ఉంటూ సత్వర న్యాయం చేస్తామనే నమ్మకం భరోసా కలిగించాలని రామగుండం సిపి ఎం శ్రీనివాస్ పోలీస్ అధికారులను కోరారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ కు గురువారం ఆకస్మిక తనిఖీకి వచ్చిన సిపికి ఏసీపీ వెంకటేశ్వర్లు, సిఐ మోహన్ అధికారులు మొక్కలను అందించి ఆహ్వానం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్ చేరుకున్న పోలీస్ కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్ సెంటర్ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు నిర్వహిస్తున్న పనితీరు, వారికి ఏదైనా సమస్యలు ఉన్నాయని తెలుసుకున్నారు. ఇక పోలీస్ స్టేషన్ పరిధిలో భౌగోళిక పరిస్థితులు, మైన్స్, ముఖ్యమైన ప్రదేశాలు, పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయనే వాటిని ఏ విధంగా నియంత్రణ చేయాలి అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తిస్తూ కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని జాప్యం చేయకుండా పరిష్కరించాలన్నారు. బాధితులకు పోలీస్ అండగా ఉంటూ సత్వర న్యాయం చేస్తారనే నమ్మకం భరోసా కలిగించే విధంగా ప్రవర్తించాలన్నారు. పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉంటూ తమ తమ విధులు క్రమశిక్షణతో నిర్వహించాలని తెలిపారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఫ్రీ, ఫెయిర్, ప్రశాంతంగా ఎన్నికల ముందు ప్రచార కార్యక్రమాలు, ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ, తర్వాత కౌంటింగ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇప్పటి నుంచి సాధారణ విధులపై దృష్టి పెట్టడంలో భాగంగా పోలీస్ స్టేషన్ విజిట్ చేసి నేరాలకు సంబంధించిన వివరాలు, లా అండ్ ఆర్డర్ సమస్యలపై పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలు తెలుసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. జూలై 1 నుంచి భారత ప్రభుత్వం నూతన నేర న్యాయ చట్టాలు 2024, భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలు అమలు అవుతున్న నేపథ్యంలో పలు కేసుల దర్యాప్తు విచారణలో పాటించవలసిన నూతన విధానాలపై సిబ్బందికి పూర్తి పరిజ్ఞానం ఉండాలన్నారు. దానిలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి, పెద్దపల్లి, మంచిర్యాల జోన్ అధికారులకు సిబ్బందికి అవగాహన కల్పించేలా రామగుండం పోలీస్ కమిషనరేట్ లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. డ్యూరింగ్ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్, దాని తర్వాత ఎలక్షన్ అండ్ ఆఫ్టర్ దట్ కౌంటింగ్, ఇవన్నీ కొద్దిగా దాంట్లో ఎంగేజ్ అవడం వల్ల క్రైమ్ రివ్యూ కొద్దిగా ఎట్లా జరుగుతుంది, కొద్దిగా వెనుకబడ్డట్టు అనిపించింది. అందుకని ఇమీడియట్గా ఇక్కడ సర్ప్రైజ్ విజిట్ చేసి క్రైమ్ రివ్యూ కానీ, దాని తర్వాత లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంది, తర్వాత ఎలక్షన్ అయిపోయింది కాబట్టి మళ్ళీ బ్యాక్ టు నార్మల్, బ్యాక్ టు బేసిక్స్ టైపు రావడానికి కోసం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి, తర్వాత కేసెస్లో స్పీడప్ చేయడానికి పెండింగ్ కేసెస్ అన్నీ, అలాగే మనకి ఇప్పుడు కొత్త చట్టాలు వస్తున్నాయి, బిఎన్ఎస్ అని, అంటే భారతీయ శిక్షా స్మృతి, ఇవన్నీ ఉన్నాయి కదా, అవి ఐపీసీ, సిఆర్పిసి అండ్ ఎవిడెన్స్ యాక్ట్లు అన్నీ రిపీల్ అయిపోయి కొత్త చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి. దాంట్లో భాగంగా ట్రైనింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ ట్రైనింగ్స్లో ఎంతవరకు నేర్చుకున్నారు, ఆ చట్టాలకి ఎంతవరకు అవగాహన వచ్చింది, తర్వాత పాత కేసులన్నీ టోటల్గా అన్నీ ఫైనలైజ్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎవ్రీడే విజిబుల్ పోలీసింగ్ కావాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్ ద ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఐస్ అండ్ ఇంక్లూడింగ్ ఏసీపీస్, డీసీపీస్, including myself, whenever there is a time, definitely we will be on the floor, on the field and do the visible policing. And visible policing will be right from evening to right under 9, 10, 11, 12 వరకు కూడా విజిబుల్ పోలీసింగ్ ఇన్ షిఫ్ట్స్ లాగా విజిబుల్ పోలీసింగ్ పెట్టాలని అనుకుంటున్నాము. అది విజిబుల్ పోలీసింగ్ నిన్నటి నుంచే స్టార్ట్ అయింది. దెన్ వీ విల్ టేక్ కేర్ అండ్ విల్ ఆల్సో ప్రొటెక్ట్ the people's property and their lives, and we are committed for. ఈ కార్యక్రమంలో జైపూర్ ఎస్సీపీ వెంకటేశ్వర్లు, శ్రీరాంపూర్ సిఐ మోహన్, శ్రీరాంపూర్ ఎస్ఐ సంతోష్ ప్రసన్నలు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా 100% ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమని బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి అన్నారు. పాఠశాలలు పునః ప్రారంభమైన వేళ పాఠశాలలను సందర్శిస్తున్న బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి గురువారం లింగాపూర్లోని మెడికల్ స్కూల్, పొట్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి అక్కడ పిల్లల సంఖ్య, వసతులు, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. తదనంతరం ఈ పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా పాఠశాలల హెడ్ మాస్టర్ తారా తస్నిం సంగీతలను సన్మానించి మెమోంటోను బహూకరించారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు సాధిస్తున్న ఫలితాల వల్ల ప్రజల్లో కూడా ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకం కలుగుతుందని ఉద్ఘాటించారు. ముఖ్యంగా ప్రిన్సిపల్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు మేము తెలియజేస్తా ఉన్నాము. ఏదైతే మెరిట్ సాధించి ఉత్తీర్ణత సాధించిన పిల్లలందరికీ కూడా ఇప్పటికే అభినందించి
వారికి ప్రత్యేకంగా స్కూల్కి విచ్చేసి స్టాఫ్ అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాము. ఇదే స్ఫూర్తితోటి ఇంకా మున్ముందు ఎన్నో విజయాల్ని సాధించాలని, ఇలాగే కంటిన్యూగా ఉత్తీర్ణత సాధిస్తూ పిల్లల జీవితాల్లో వెలుగుల్ని నింపాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ముఖ్యంగా లింగపూర్ మోడల్ స్కూల్ మరి ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రిన్సిపల్ గారి నేతృత్వంలో ఇక్కడ పూర్తిగా పిల్లలందరూ కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవాళ అందుతూ ఉన్నది. దాంతోపాటుగా హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా మంచి వసతులు, మంచి ఎడ్యుకేషన్ ఇక్కడ అందిస్తూ ఉన్నారు. చాలా కాంపిటీషన్తో చుట్టుపక్కల రామగుండం నలుమూలల నుంచి కూడా ఇవాళ పేరెంట్స్ పిల్లల్ని ఈ స్కూల్లో చదివించడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. తప్పకుండా ఇదే స్ఫూర్తితోటి ముందు ఇంకా మరెన్నో విజయాలు పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, గతంలో ఇక్కడ చదివినటువంటి పిల్లలకి బాసరాలు కూడా మనము అవకాశం పొందడం జరిగింది. కాబట్టి ఇదే విజయాలు భవిష్యత్తులో కూడా అందాలని, విద్యా వ్యవస్థ ఇంకా కూడా భవిష్యత్తులో పటిష్టం కావాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఉపాధ్యాయులు శ్రీనివాస్, శ్రీధర్, తిరుపతి, లక్ష్మయ్య, రాజనర్సయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499 333 03 9989 497 898. ఎన్టీపీసీ గుర్తింపు సంఘానికి చెందిన ప్రముఖ యూనియన్ లీడర్ యూనియన్ ను అడ్డుపెట్టుకుని తనను మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నారని ఎన్టీపీసీ ఉద్యోగి శ్రీపతిరావు ఆరోపించారు. ఈ మేరకు ఎన్టీపీసీలోని ఓ ప్రైవేట్ హోటల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్టీపీసీలో తన కొడుకు ఉద్యోగం చేస్తున్న కాలంలో వచ్చిన క్వార్టర్ను ఇప్పటికి కూడా అలాగే ఉంచుకుంటూ పక్కన 2 క్వార్టర్లను కూడా ఆక్రమించుకొని ఉంటున్నాడని, సదరు యూనియన్ నాయకుని అవినీతిపై సిబిఐకి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. తనను ఎలాగైనా ఇక నుండి మరో ఎంపీటీసీ ప్రాజెక్టుకు బదిలీ చేయాలని హెచ్ఆర్ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున నేను కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఫార్మేషన్ ఫౌండేషన్ అని ఒక లెటర్ల తప్పు పడడము, తర్వాత ఒక సీరియల్ లైటింగ్ కూడా ఆ రోజు పెట్టకపోవడంతో అప్పుడు తెలంగాణ ఉద్యమంలో మేము అందరం కలిసి పనిచేసిన ఆ బాధతోటి చిన్నగా ఒక కామెంట్ పెట్టిన ఐఎన్టీసీ గ్రూప్లో. దాన్ని తీవ్రంగా పరిగణించి అదేదో తీవ్రమైన నేరం అన్నట్టు, నేను ఆయననేదో వ్యతిరేకించినట్టు తెల్లారే పోయి మేనేజ్మెంట్ దగ్గర కూర్చుండి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలి మళ్ళీ ఈడికెళ్ళి అని చెప్పి వాళ్ళని తీవ్రంగా బెదిరించడం జరిగింది. నేను హెచ్ఆర్కి ఏదో పని మీద నేను పోయినప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పిండ్రు, అరే ఏంటి మళ్ళా ఎందుకు బాబర్తో పెట్టుకున్నావు, మరి మళ్ళా నేను ట్రాన్స్ఫర్ చేయించమని అనే లొల్లి పెడతాండి ఇక్కడికి వచ్చి వాళ్ళ కమిటీని తీసుకొని వచ్చి, లేకపోతే మీరు ప్లాంట్ ఎట్లా నడుపుతారో చూస్తా అంటాడు, ఇదేందా శ్రీపతి అని చెప్పి వాళ్ళు అన్నారు. వాళ్ళు చాలాసేపు విసిగించిన పిదప నాకు కూడా ఓపిక నశించి ఇన్ని రోజులు నేను 2.5 సంవత్సరాలు ఒక పిల్లి కూన లెక్క నేను ఈడ ఉండి కూడా నాకు ఓపిక నశించి, ఏం సార్ ఏం వేధింపులు ఇది, బాబర్దా ఇదేమన్నా సొంత కంపెనీ ఇది ఆనేదా, మీరు ఆనేకు చెప్తాడు అని నాకు చెప్పడం ఏంది, సరే సార్ చేస్తే చేసుకోండి, నాకు 6 నెలలు మాత్రమే రిటైర్మెంట్ ఉన్నది, నాకు క్యాన్సర్ పేషెంట్ని, హార్ట్ అటాక్ వచ్చింది, కరోనా వచ్చింది, డిస్క్ ప్రాబ్లం అయింది, డిస్క్ ఫ్రాక్చర్ అయింది, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెడికల్గా కూడా నన్ను రికమెండ్ మా సీఎంఓ చీఫ్ మెడికల్ ఆఫీసర్ గారు బాధప్తా దానిలో రికమెండ్ చేశారు, ఈయన సివియర్ ఈయనకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి. ఇట్లా ఉండంగా కూడా మీరు చేస్తా అంటే చేసుకోండి సార్,
నేనేం భయపడేటోని కాదు అని చెప్పి నేను చెప్పిన. నేను కూడా ఊకోను సార్, ఇక ఆయనతోటి నేను తాడో పేడో తెలుసుకుంటా, గింత అదా సార్, నేను ఆయన ముందట ఎట్లా బతకాలి మరి, ఇట్లా అయ్యా బాంచాను అనుకుంటా బతకన్నా, నాతోటి కాదు అది అని చెప్పి నేను చెప్పడం జరిగింది. చెప్పినాక తెల్లారి మళ్ళా పోయి మళ్ళా కూర్చుండి మళ్ళీ అదే ఒత్తిడి తెలిసింది నాకు. తెలిసినాక నేను కూడా సరే పోతా అని చెప్పి నేను కూడా సిబిఐకి నీ బండారం అంతా బయట పెడతా అని చెప్పి నేను కూడా అనడం జరిగింది. అనగానే నాకు ఒక వ్యక్తి వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణయ్య అని ఫోన్ చేసి అన్న రేపు వస్తాడు, మనం మాట్లాడతామన్నాడు, మీరు ఏం చెప్పారు, మీరు అవన్నీ తీసేయండి, మనం మంచిగా కలిసి ఉంటాము అని చెప్పి. సరే కృష్ణయ్య నీ మాట మీదకెళ్ళి ఓకే అన్నాడు. అతని కొడుకు యూపీఎల్లో జాబ్ చేస్తున్నప్పుడు వచ్చినటువంటి క్వార్టర్ని ఖాళీ చేయకుండా, అతని కొడుకు ఇప్పుడు యూపీఎల్లో లేడు, అతను దుబాయ్ వెళ్ళిపోయాడు. అదే క్వార్టర్లో ఉంటూ ఇంకో 2 క్వార్టర్లను కూడా మిగిలిన క్వార్టర్లను కూడా ఆక్రమించుకొని ఉంటూ ఒక గుండా రాజ్యాన్ని అనే ఇంటి చుట్టూ గుండాలను పెట్టుకొని ఒక గుండా రాజ్యాన్ని టౌన్షిప్లో నడిపిస్తున్నాడు. ఒక నియంతలాగా తయారయ్యాడు టౌన్షిప్కి. ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడో స్థిరపడిన వారు 50 సంవత్సరాల తర్వాత ఒక్కచోట కలుసుకున్నారు. ఏరా ఒరై నువ్వేనా బాగున్నావా అంటూ ఒకరినొకరు బాల్యమిత్రులను పలకరించుకున్నారు. గోదావరి ఖని మార్కండే కాలనీలోని రాజ్యలక్ష్మి గార్డెన్స్ లో గురువారం జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1974-75 విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 50 సంవత్సరాల తర్వాత మళ్లీ కలుసుకున్నారు. తమ పూర్వ పాఠశాలను సందర్శించారు. నాటి తరగతి గదులు తిరుగుతూ తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనుభవాలను పంచుకున్నారు. ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. తమ గురువులు గోవర్ధన్ రాజకుమరయ్యలను ఆత్మీయంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బుద్ధవనం ప్రాజెక్టు మాజీ స్పెషల్ ఆఫీసర్ బల్లేపల్లి లక్ష్మయ్య, పులి మోహన్, బాలకృష్ణ, పెండం సారయ్య, ఆకుల శంకర్, మాజీ జడ్పీటీసీ రవీందర్, ప్రముఖ న్యాయవాది బల్మూరి అమరేందర్ రావు, చంద్రశేఖర్, మాజీ మేయర్ జాలి రాజమణి, రాజ్ కుమార్, నారాయణ, సాంబయ్య, కనకయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాగా చంద్రపాల్, చిలుమిల శంకర్, మ్యాజిక్ రాజా ప్రదర్శించిన హాస్య వల్లరి గేయాలు అందరినీ అలరించాయి. వాళ్ళ అమ్మ అట్లా అక్కడ అక్కడే తినేవాళ్ళు, అక్కడ మధ్యాహ్నం తినేవాళ్ళు. సార్ అయితే చాలా అనుబంధం. కొమరన్న ఆయన దాదాపు మా ఇంటికి వచ్చి మా ఊర్లోనే కులం తెలుస్తారు, రాములు ఇక్కడ కులం తెలుస్తారు, ఊరికి వేద్రాన్ని కులం తెలుస్తారు. కానీ ఆ రోజు కూడా పట్టించలేదు. అప్పుడు కూడా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అన్న. అదేవిధంగా సత్యనారాయణ అయితే సత్యనారాయణ నుంచి మాట్లాడుతాం. సత్యనారాయణ రవీందర్ రాలేదు. ఇంటర్మీడియట్లో మేము ఒక టేక్లో మాకు అప్పటికే పీడిఎస్ రాజకీయాలు వచ్చినాయి. శ్రీశ్రీ అంటే విపరీతమైన ప్రేమ ఇవన్నీ ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న 35 నుంచి 40 సంవత్సరాల వయో పరిమితి పెంపు డిమాండ్ను పోరాడి సాధించడంలో కృషి చేసిన ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ను ఆర్చివన్ ఐఎన్టీసీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. సింగరేణి వ్యాప్తంగా ఎన్నో ఏళ్లుగా వేల మంది కార్మికుల పిల్లలు వేచి చూస్తున్న వాళ్లకు ఎట్టకేలకు ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ కృషి కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం సహకారంతో శుభవార్త వినిపించింది. ఐఎన్టీసీ నాయకులు అన్నారు, 40 సంవత్సరాల వయోపరిమితి పెంపు సమస్యను అనేకసార్లు యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి సమస్య తీరేలా చూసిన ఘనత జనక్ ప్రసాద్ అని, దీనివల్ల వేలాది మంది కార్మికుల పిల్లలు లబ్ధి పొందే అవకాశం ఉందని, కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడే నాయకుడు జనక్ ప్రసాద్ అని యూనియన్ నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి, సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కాంపెల్లి సమ్మయ్య, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు దాసు, సెంట్రల్ కాంపెయినింగ్ ఇన్ఛార్జి వికాస్ కుమార్ యాదవ్, సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామ్శెట్టి నరేందర్, ఆర్చీవన్ వైస్ ప్రెసిడెంట్ సదానందం, మర్దంబర్రి వైస్ ప్రెసిడెంట్ భూమయ్య, సెంట్రల్ నాయకులు పోచయ్య, లక్ష్మణ్, సూరనారాయణ, మండ రమేష్, లాగిశెట్టి ఆంజనేయులు, ఓధేలు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుర్తింపు పత్రం ఇవ్వండి, సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని అరికట్టండి, ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్. ప్రతి ఉద్యోగి నిర్దిష్టమైన ఆర్థిక ప్రణాళిక కలిగి ఉండాలి, జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సూచన. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్
పోలీస్ స్టేషన్ ను సందర్శించిన రామగుండం సిపి ఎం శ్రీనివాస్ బాధితులకు పోలీస్ అండగా ఉంటూ సత్వర న్యాయం చేస్తామనే నమ్మకం భరోసా కలిగించాలి సిపి సూచన. వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు సన్మానం చేసిన కందుల సంధ్యారాణి. యూనియన్ నాయకుని ముసుగులో తనను మానసిక ఒత్తిడి గురి చేస్తున్నారు ఎన్టీపీసీ ఉద్యోగి శ్రీపతి ఆరోపణ. అపురూపం అర్ధ శతాబ్ది ఉత్సవం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.